ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కినేని నాగచైతన్య, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి హీరోయిన్లుగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా తండేల్. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ సినిమాకు హైప్కు తగ్గట్లు మంచి టాక్ వచ్చింది. ఇంకేముంది, ఈ సినిమా మొదటి రోజు ముగిసేసరికి బాక్సాఫీస్ రిపోర్ట్ ఒక రేంజ్లో చైతు కెరీర్లోనే ఓపెనింగ్ అతిపెద్ద నెంబర్ను క్రియేట్ చేసింది. చైతు కెరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాగా తండేల్ మూవీ నిలిచింది. కేవలం 8 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరి చైతు కెరీర్లో ఫస్ట్ 100 కోట్ల సినిమాగా నిలిచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 52 కోట్లు కాగా 9 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. మంచి లాభాలను పొందుతుంది. అయితే ఇటీవలే విడుదలైన గేమ్ చేంజర్ మూవీ వరుసగా 11 రోజుల పాటు కోటి షేర్ తగ్గకుండా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సంవత్సరం తండేల్ మూవీ వరుసగా 12 రోజుల పాటు కోటి షేర్ తగ్గకుండా వసూలు చేసి గేమ్ చేంజర్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఫస్ట్ రోజు 22 కోట్ల గ్రాస్, 12వ రోజు 3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి 13వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. ఈ సినిమా 13వ రోజు ఆల్ షోస్ ఆక్యుపెన్సీ 29%గా నమోదైంది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే 13వ రోజు 2 కోట్ల 10 లక్షల గ్రాస్, 1,05,00,000 షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 13 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 122 కోట్ల 30 లక్షల గ్రాస్, 63 కోట్ల 55 లక్షల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన లాభాలు 11 కోట్ల 55 లక్షలు. ఫైనల్ రన్లో ఈ సినిమా ఎన్ని కోట్ల లాభాలు తేనుందో చూడాలి.